ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరి మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరొక చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు. నాయనా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినం నీ వాక్యం ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, మాట్లాడని రాయివి రప్పవని కాదు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే, మంచిది, అందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట ఏంటంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం మరి 19వ అధ్యాయం 11వ వచనంలో, ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూసారా ఎంత మంచి మాట. ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో పెద్ద మన జీవితంలో సంభవించినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు భయపడాల్సిన విషయానికి భయపడకుండా ధైర్యంగా ఉంటామండి. కానీ ఒక్కొక్కసారి చిన్న విషయాలకి మనం చాలా భయపడిపోతూ ఉంటాం, పిరికి వాళ్ళగా ఉంటాము, ఇంకా అంతా కోల్పోయామన్న ఒక విధమైన టెన్షన్లో బ్రతుకుతూ ఉంటాం, నిరాశకు గురవుతూ ఉంటాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మేలు చేయుటకు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు అంటున్నాడు. చూడండి, బాలు ప్రవక్తలను సుమారు 400 మందిని మరి చాలా ధైర్యంగా ఎదుర్కొన్న ఎలియా ప్రవక్త కూడా చిన్న విషయంలో మరి భయపడినట్టుగా, పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన దేవుడు గొప్ప దేవుడని, శక్తిగల దేవుడని, మంచి దేవుడని, ప్రేమగల దేవుడని, నీకు తోడై ఉన్నాడని, నీకు మేలు చేసే దేవుడని తెలుసుకొని మనం ఈరోజు ఒక సత్యంలోకి వెళ్ళాలి. ఏంటంటే, నేను భయపడకూడదు. దేనికోసం నువ్వు భయపడుతున్నావు? నీ జీవితంలో ఏం జరగటం లేదని భయపడుతున్నావా? ఉద్యోగ రీత్యా భయపడుతున్నావా? ప్రమోషన్ రాలేదని భయపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల వల్ల భయపడుతున్నావా? అనారోగ్యం వల్ల భయపడుతున్నావా? అంతేకాదు, గతంలో జరిగిన నిందలు, అవమానాలు తలుచుకొని ఏదో దిగులు, ఏదో భయంతో బ్రతుకుతున్నావా? అంతెందుకు భయంతో బ్రతుకుతున్నావా? ఒక పక్కన మూల కూర్చొని ఇక నా జీవితం ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందని చింతిస్తూ భయపడుతూ బ్రతుకుతున్నావా? వాళ్ళలాంటి వారికి ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు భయపడకు, నీకు మేలు చేయడానికే నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు జరిగిన ఇవన్నీ కూడా నీకు ఒక పాఠంగా, నేను గుణపాఠంగా నేర్పించాలని ఇష్టపడుతున్నాను. నువ్వు భయపడకు అంటున్నాడు దేవుడు. మనుషులు భయపడతారండి, సాతానుడు భయపెడతాడు. మనం బిక్కుమంటూ అలా చస్తూ ఉండాలని, నిరాశలో ఉండాలని సాతానుడు పన్నాగాలు పడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇలాంటి భయకంపక్తులై, భయంలో నిండిపోయి ఒక్కొక్కసారి మన జీవితాన్ని కూడా చాలా సందర్భాల్లో మనం కోల్పోతూ ఉంటాం. కొంతమంది అయితే ఈ భయం అన్న ముసుగులో ఉండి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఒక సేవకురాలుగా మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి. మేలు చేయుటకై నేను నీ దగ్గరకు వచ్చున్నాను. నమ్ముట నీ వంతైతే దేవుడు ఈరోజు నీకు మేలు ఏది దాచిపెట్టాడో దాని గురించి ధైర్యంగా ఎదురు చూస్తూ దానికోసం బ్రతకాలని నేను కోరుతున్నాను. ఒక సాక్ష్యం అండి. ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏ ఆరోగ్యం అయితే కోల్పోయావో, ఏ డబ్బు అయితే కోల్పోయావో, ఏ పరువు ప్రతిష్టలు అయితే కోల్పోయావో, ఏ జీవితం అయితే నువ్వు కోల్పోయావో, ఏ ఆస్తి అయితే నువ్వు కోల్పోయావో, అన్నీ కూడా రెండింతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు మేలు చేయడానికే నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడకు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు దేని గురించి భయపడుతున్నారు? పిల్లలు పరీక్షల గురించి భయపడుతుంటారు, పెద్దవాళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతుంటారు, అనారోగ్యం సంభవిస్తే భయపడుతూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు సంతోషంగా ఉందమ్మా. వి షల్ cheer up in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఆనందిద్దామండి. దాదాపు 366 సార్లు రాయబడిన ఒకే ఒక వాగ్దానం, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. చాలా సందర్భాల్లో ఈ భయం వాకిట ఉండి మనం దేవుడి యొక్క మహిమను కూడా చూడలేకపోతున్నామేమో. మరి ఈరోజు నాతో ఏకీభవించి నీ భయాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఉంచి,
మన దేవుడు గొప్ప దేవుడు, మనం దాటించగలడండి. మనని ఈ శ్రమ నుండి కూడా బయటికి దాటించగల సమర్థవంతుడైన దేవుడని, ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడని మనం ప్రకటిస్తూ మనం ప్రార్థన చేసుకుందామా? మా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, మేలు చేయుటకే మాకు తోడై ఉన్నామని, భయపడద్దని ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. గత కాలం అంతా పిరికి వాళ్ళగా ప్రభా పారిపోతూ అయ్యా శ్రమ ఎదురు కాగానే తప్పించుకొని పారిపోతున్న మమ్మల్ని ప్రభా ఇక్కడ నిలబెట్టి తండ్రి మాకు ధైర్యాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు. నీ కృపలు మమ్మల్ని భద్రపరచుకోమని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏ భయాలతో ఉన్నారో వాటన్నిటిని తొలగించి ధైర్యం ఇవ్వమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన విన్నపాలు ఏదైనా ఉన్నట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మన అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.